Good morning to all. This is S.V. Maruti, lecturer in Commerce, Sir CRR College for Women, Yeluru. కిందటి వీడియోలో మనం స్టాక్ లెవెల్స్ మీద థియరీ నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. ప్రాబ్లం నెంబర్ 1. క్యాలిక్యులేట్ ది రీఆర్డర్ లెవెల్ ఆఫ్ మెటీరియల్స్ ఏ ఫ్రమ్ ది ఫాలోయింగ్ పర్టికులర్స్. ఈ కింది వివరాల నుండి మెటీరియల్ ఏ యొక్క రీఆర్డర్ లెవెల్ని కనుగొనండి. మినిమం లిమిట్ కనిష్ట స్థాయి 500 యూనిట్లు. మ్యాక్సిమం లిమిట్ గరిష్ట స్థాయి 2500 యూనిట్లు. డైలీ రిక్వైర్మెంట్ ఆఫ్ మెటీరియల్స్ అంటే ఒక రోజుకి అవసరమైనటువంటి మెటీరియల్స్ 100 యూనిట్లు. టైం రిక్వైర్మెంట్ ఫర్ ఫ్రెష్ డెలివరీ అంటే ఫ్రెష్గా డెలివరీ చేయడానికి పట్టేటువంటి కాలము 10 days. ఇది ప్రాబ్లం. ఓకే, దీనిని బట్టి మనం రీఆర్డర్ లెవెల్ అనేది క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. రీఆర్డరింగ్ లెవెల్ అనేది మినిమం లిమిట్ మీద క్యాలిక్యులేట్ చేయొచ్చు, అలాగే మ్యాక్సిమం లిమిట్ మీద కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. మినిమం లిమిట్ అంటే ఏంటి? కనిష్ట స్థాయి. మ్యాక్సిమం లిమిట్ అంటే ఏంటి? గరిష్ట స్థాయి. ఈ రెండింటి మీద కూడా మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ముందు మనం రీఆర్డరింగ్ లెవెల్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేర్చుకుని ఆ తర్వాత మినిమం స్టాక్ లెవెల్, మ్యాక్సిమం స్టాక్ లెవెల్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఎందుకంటే మినిమం స్టాక్ లెవెల్, మ్యాక్సిమం స్టాక్ లెవెల్ రెండు క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి కంపల్సరిగా రీఆర్డరింగ్ లెవెల్ అవసరమే ఉంటుంది. అందుకని ముందు మనం రీఆర్డరింగ్ లెవెల్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది ముందు మనం ఇక్కడ ఈ ప్రాబ్లంలో క్యాలిక్యులేట్ చేద్దాం. దీన్ని కనిష్ట స్థాయి అలాగే గరిష్ట స్థాయి రెండింటి మీద కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ముందు మీకు కనిష్ట స్థాయి మీద ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది మనం నేర్చుకుందాం. ఇప్పుడు ప్రిన్సిపల్ రీఆర్డరింగ్ లెవెల్ ఈజ్ ఈక్వల్ టు మినిమం లిమిట్ ప్లస్ కన్జంప్షన్ డ్యూరింగ్ ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ ఫ్రెష్ డెలివరీ. ఐ రిపీట్ అగైన్, మినిమం లిమిట్ ప్లస్ కన్జంప్షన్ డ్యూరింగ్ ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ ఫ్రెష్ డెలివరీ. అంటే తిరిగి ఆర్డర్ స్థాయి ఈజ్ ఈక్వల్ టు కనిష్ట స్థాయి ప్లస్ కొత్త మెటీరియల్కి డెలివరీకి అవసరమయ్యే కాలంలో మెటీరియల్ వినియోగము. ఓకే, కనిష్ట స్థాయి ప్లస్ కొత్త మెటీరియల్ డెలివరీకి అవసరమయ్యే కాలంలో మెటీరియల్ వినియోగము. ఇప్పుడు మన ప్రాబ్లంలో చూడండి, మినిమం లిమిట్ ఎంత ఇచ్చారు? 500 యూనిట్స్. అది పట్టుకొచ్చి ఇక్కడ వేసుకున్నాం. కన్జంప్షన్ డ్యూరింగ్ ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ ఫ్రెష్ డెలివరీ అంటే ఇక్కడ ఫ్రెష్ డెలివరీకి అవసరమైనటువంటి వినియోగానికి అవసరమయ్యే కాలము మనకి ఇచ్చారా? ప్రాబ్లంలో ఇవ్వలేదు. అది ఇవ్వకపోతే అప్పుడు ప్రిన్సిపల్ ఏంటనమాట? డైలీ రిక్వైర్మెంట్ ఆఫ్ మెటీరియల్స్ ఇంటూ టైమ్ రిక్వైర్డ్ ఫర్ ఫ్రెష్ డెలివరీ. డైలీ రిక్వైర్మెంట్ ఆఫ్ మెటీరియల్స్ అంటే ఏంటి? ఒక రోజుకి అవసరమైనటువంటి మెటీరియల్ అది ఇంటూ టైమ్ రిక్వైర్డ్ ఫర్ ఫ్రెష్ డెలివరీ. ఫ్రెష్ డెలివరీకి అవసరమైనటువంటి కాలము. ఇవి రెండింటినీ మల్టిప్లై చేసుకుంటే మనకి ఇది వస్తుంది అనమాట. ఇక్కడ మనకి ప్రాబ్లంలో డైలీ రిక్వైర్మెంట్ ఆఫ్ మెటీరియల్స్ ఎంత ఇచ్చారు? ఇక్కడ 100 యూనిట్స్. ఆ 100 యూనిట్స్ పట్టుకొచ్చి ఇక్కడ వేసుకున్నాం. టైమ్ రిక్వైర్డ్ ఫర్ ఫ్రెష్ డెలివరీ అంటే ఫ్రెష్ డెలివరీకి అవసరమైనటువంటి కాలము ఎంత ఇచ్చారు? ఇక్కడది 10 days ఇచ్చారు. ఆ 10 days పట్టుకొచ్చి ఇక్కడ వేసుకున్నాం. దేర్ఫోర్ కన్జంప్షన్ డ్యూరింగ్ ద టైమ్ రిక్వైర్డ్ టు గెట్ ది ఫ్రెష్ డెలివరీ. ఫ్రెష్ డెలివరీకి అవసరమైన వినియోగానికి అవసరమైనటువంటి కాలము ఈజ్ ఈక్వల్ టు 100 × 10. అప్పుడు ఎంత వచ్చింది అనమాట? 1000 యూనిట్స్. దేర్ఫోర్ రీఆర్డరింగ్ లెవెల్ ఈజ్ ఈక్వల్ టు 500 ప్లస్ 1000 ఈజ్ ఈక్వల్ టు 1500 యూనిట్స్. ఓకే, నెక్స్ట్ వన్. Problem number 2. From the following information, calculate reordering stock level. రీఆర్డరింగ్ స్టాక్ లెవెల్ అన్నా రీఆర్డరింగ్ లెవెల్ అన్నా రెండు కూడా ఒకటే. ఈ కింది వివరాల నుండి రీఆర్డరింగ్ తిరిగి ఆర్డర్ స్థాయిని కనుగొనండి అంటున్నారు. ఇప్పుడు మనం ఈ ప్రాబ్లంలో మనం మ్యాక్సిమం లిమిట్ మీద క్యాలిక్యులేట్ చేద్దాం. ఒక చిన్న ప్రాబ్లం ఏమి ఇచ్చారు? మ్యాక్సిమం కన్జంప్షన్ ఈజ్ ఈక్వల్ టు 300 యూనిట్స్ పర్ డే. అంటే గరిష్ట వినియోగము అంటే ఎంత అనమాట? అది 300 యూనిట్లు. ఒక రోజుకి 300 యూనిట్లు. మినిమం కన్జంప్షన్
కనిష్ట వినియోగము ఈజ్ ఈక్వల్ టు 200 యూనిట్స్ పర్ డే. అదెంతనమాట, ఒక రోజుకి 200 యూనిట్లు. రీఆర్డరింగ్ పీరియడ్, తిరిగి ఆర్డర్ కాలము ఎంత ఇచ్చారు, 8 to 10 days, అంటే 8 నుంచి 10 రోజులు అని ఇచ్చారు. ఇప్పుడు దీనికి ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటో చూద్దాం. ఓకే, సొల్యూషన్ ఏంటి, రీఆర్డరింగ్ లెవెల్ తిరిగి ఆర్డర్ స్థాయి ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం కన్జంప్షన్ ఇంటూ మ్యాక్సిమం రీఆర్డర్ పీరియడ్. ఐ రిపీట్ అగైన్, రీఆర్డరింగ్ లెవెల్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం కన్జంప్షన్ ఇంటూ మ్యాక్సిమం రీఆర్డర్ పీరియడ్. ఓకే, తిరిగి ఆర్డర్ స్థాయి ఈజ్ ఈక్వల్ టు గరిష్ట వినియోగము ఇంటూ గరిష్ట తిరిగి ఆర్డర్కి పట్టే కాలము. తిరిగి ఆర్డర్ స్థాయి ఈజ్ ఈక్వల్ టు గరిష్ట వినియోగము ఇంటూ గరిష్ట తిరిగి ఆర్డర్కి పట్టే కాలము. ఇప్పుడు మన ప్రాబ్లంలో మ్యాక్సిమం కన్జంప్షన్ గరిష్ట వినియోగము ఎంత ఇచ్చారు, 300 యూనిట్స్. అది పట్టుకొచ్చి ఇక్కడ వేసుకున్నాం. మ్యాక్సిమం రీఆర్డర్ పీరియడ్ తిరిగి ఆర్డర్ పట్టే కాలము ఎంత ఇచ్చారు, ఇక్కడ 8 to 10 days, అంటే 8 నుంచి 10 రోజులు. మినిమం కనిష్టం ఎంత అన్నమాట, 8. మ్యాక్సిమం గరిష్టం ఎంత, అది 10 days. ఇక్కడ మనకి ఏం కావాలి, మ్యాక్సిమం రీఆర్డర్ పీరియడ్ గరిష్ట తిరిగి ఆర్డర్ పట్టే కాలము ఎంత అనమాట, అది 10 days. కాబట్టి అది పట్టుకొచ్చి ఇక్కడ వేసుకున్నాం. రీఆర్డరింగ్ లెవెల్ ఈజ్ ఈక్వల్ టు 300 into 10 ఎంత అయింది, 3000 యూనిట్స్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 3. Problem number 3. In a company, weekly minimum and maximum consumption of materials A are 25 units and 75 units respectively. The reordering quantity as fixed by the company is 300 units. The material is received within 4 to 6 weeks from issue of supply order. Calculate minimum level, maximum level of materials A. In a company, weekly minimum and maximum consumption of materials A are 25 and 75 యూనిట్స్ రెస్పెక్టివ్లీ. అంటే ఒక కంపెనీలో వీక్లీకి వారానికి సంబంధించినటువంటి మినిమం అండ్ మ్యాక్సిమం కన్జంప్షన్. మినిమం అంటే ఏంటి, కనిష్ట వినియోగము. అలాగే మ్యాక్సిమం అంటే ఏంటి, గరిష్ట వినియోగము. గరిష్ట వినియోగం ఇక్కడ ఇచ్చారు. అవి ఎంత, అది 25 యూనిట్స్, 75 యూనిట్స్. ఒక కంపెనీలో మెటీరియల్ ఏ అనేటువంటి ఒక ప్రొడక్ట్ ఉందన్నమాట. దాని యొక్క మినిమం కన్జంప్షన్, మ్యాక్సిమం కన్జంప్షన్, కనిష్ట వినియోగము, గరిష్ట వినియోగము మనకి ఇచ్చేసారు. మినిమం కన్జంప్షన్ కనిష్ట వినియోగం ఎంత, 25 యూనిట్స్. మ్యాక్సిమం కన్జంప్షన్ అంటే గరిష్ట వినియోగము ఎంత, అది 75 యూనిట్స్. ది రీఆర్డర్ క్వాంటిటీ యాజ్ ది ఫిక్స్డ్ బై ది కంపెనీ ఈస్ 300 యూనిట్స్. అంటే ఇక్కడ రీఆర్డర్ క్వాంటిటీ, రీఆర్డర్ పరిమాణము, తిరిగి ఆర్డర్ పరిమాణము అది ఎప్పుడు కూడా ఫిక్స్డ్ చేయబడిందంట. అది ఎంత, అది 300 యూనిట్స్. ద మెటీరియల్ ఈజ్ రిసీవ్డ్ విత్ ఇన్ 4 to 6 weeks ఫ్రమ్ ఇష్యూ ఆఫ్ సప్లై ఆర్డర్. దాన్ని సప్లై చేయడానికి ఆర్డర్ ఎంత వచ్చిందంట, 4 to 6 weeks పడుతుందంట. అంటే తిరిగి ఆర్డర్ కాలము, రీఆర్డర్ పీరియడ్ ఎంత ఇచ్చారనమాట, 4 to 6 weeks. అది 4 నుంచి 6 వారాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నారు, మినిమం లెవెల్, మ్యాక్సిమం లెవెల్ ఆఫ్ మెటీరియల్ ఏ. మెటీరియల్ యొక్క మినిమం లెవెల్ కనిష్ట స్థాయి నిల్వ, మ్యాక్సిమం లెవెల్ గరిష్ట స్థాయి నిల్వ మన ఇక్కడ క్యాలిక్యులేట్ చేయమని అడుగుతున్నారు. ఓకే, ఫస్ట్ వన్ సొల్యూషన్ చూడండి. దాంట్లో ఫస్ట్ది మినిమం లెవెల్, కనిష్ట స్థాయి. దానికి ప్రిన్సిపల్ ఏంటి, మినిమం లెవెల్ ఈజ్ ఈక్వల్ టు రీఆర్డర్ లెవెల్ మైనస్ నార్మల్ కన్జంప్షన్ ఇంటూ నార్మల్ రీఆర్డర్ పీరియడ్. I repeat again, minimum level is equal to reorder level minus normal consumption into normal reorder period. Okay, reorder level తిరిగి ఆర్డర్ స్థాయి మైనస్ నార్మల్ కన్జంప్షన్ సాధారణ వినియోగము ఇంటూ నార్మల్ రీఆర్డర్ పీరియడ్ సాధారణ తిరిగి ఆర్డర్కి పట్టే కాలము. తిరిగి ఆర్డర్ స్థాయి మైనస్ సాధారణ వినియోగము ఇంటూ సాధారణ తిరిగి ఆర్డర్కి పట్టే కాలము. ఇది దాని ప్రిన్సిపల్. ఇప్పుడు దీంట్లో ప్రిన్సిపల్ ప్రకారంగా చూడండి. రీఆర్డరింగ్ లెవెల్ తిరిగి ఆర్డర్ స్థాయి మనకి ప్రాబ్లంలో ఇచ్చారా, ఇవ్వలేదు, క్వశ్చన్ మార్క్. నార్మల్ కన్జంప్షన్ సాధారణ వినియోగము ఇచ్చారా, ఇవ్వలేదు, క్వశ్చన్ మార్క్. నార్మల్ ఆర్ యావరేజ్ రీఆర్డర్ పీరియడ్ సాధారణ లేదా సగటు రీఆర్డర్ పీరియడ్, సాధారణ అన్నా లేదా సగటు అన్నా ఇవి రెండు ఒకటే మాట కాబట్టి సాధారణ లేదా సగటు
తిరిగి ఆర్డర్ కాలము ఇది కూడా మనకి ప్రాబ్లంలో ఇవ్వలేదు. ఇవి 3 కూడా క్వశ్చన్ మార్కులే ఉన్నాయి. ఇప్పుడు ఈ మూడింటిని కూడా మనం కనుక్కోవాలి. ఫస్ట్ది రీఆర్డర్ లెవెల్. రీఆర్డర్ లెవెల్ చూడండి, ఇది మినిమం మీదైనా క్యాలిక్యులేట్ చేయొచ్చు, మ్యాక్సిమం మీదైనా క్యాలిక్యులేట్ చేయొచ్చు. మనం ఇందాక చూసాం. కాబట్టి ఇక్కడ మనం సాధారణంగా మీరు మ్యాక్సిమం మీదే క్యాలిక్యులేట్ చేయండి, ఎందుకంటే అది మీకు ఈజీగా సొల్యూషన్ సాల్వ్ అవుతుంది. అదే కనుక మినిమం మీద అయితే కొంచెం ప్రాబ్లం కొంచెం క్రిటికల్గా ఉంటుంది. అందుకని మీరు జనరల్గా దీన్ని మ్యాక్సిమం మీదే క్యాలిక్యులేట్ చేయండి. మ్యాక్సిమం మీద అయితే కనుక మనకి ప్రిన్సిపల్ ఏంటి, రీఆర్డరింగ్ లెవెల్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం కన్జంప్షన్ ఇంటూ మ్యాక్సిమం రీఆర్డర్ పీరియడ్. మ్యాక్సిమం కన్జంప్షన్ ఇంటూ మ్యాక్సిమం రీఆర్డర్ పీరియడ్ అంటే గరిష్ట వినియోగము ఇంటూ గరిష్ట తిరిగి ఆర్డర్కి పట్టే కాలము. గరిష్ట వినియోగము ఇంటూ గరిష్ట తిరిగి ఆర్డర్కి పట్టే కాలము. ఇప్పుడు ఈ ప్రాబ్లంలో చూడండి, గరిష్ట వినియోగము అంటే మ్యాక్సిమం కన్జంప్షన్ ప్రాబ్లంలో ఇచ్చారా ఇవ్వలేదా? మెటీరియల్ ఏఆర్ 25 and 75 యూనిట్స్ అన్నారు. అంటే మినిమం ఎంత అనమాట 25 యూనిట్స్, మ్యాక్సిమం ఎంత 75 యూనిట్స్. therefore maximum consumption గరిష్ట వినియోగము ఎంత అన్నమాట 75 యూనిట్స్. maximum reorder period గరిష్ట తిరిగి ఆర్డర్కి పట్టే కాలము ఎంత అన్నారు 4 to 6 weeks. అంటే మినిమం ఎంత అనమాట 4, మ్యాక్సిమం ఎంత 6. ఇక్కడ మనకి ఏం కావాలి, మ్యాక్సిమం కావాలి. కాబట్టి మ్యాక్సిమం రీఆర్డర్ పీరియడ్ గరిష్ట తిరిగి ఆర్డర్కి పట్టే కాలము ఎంత అనమాట 6 weeks. therefore reorder level of stock, రీఆర్డర్ లెవెల్ ఆఫ్ స్టాక్ అన్నా రీఆర్డర్ లెవెల్ అన్నా రెండు ఒకటే. therefore రీఆర్డర్ లెవెల్ తిరిగి ఆర్డర్కి స్థాయి ఈజ్ ఈక్వల్ టు 75 into 6 ఎంత అయింది 450 యూనిట్. ఓకే, ఫస్ట్ పాయింట్ వచ్చేసింది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏం కావాలి మనకి, నార్మల్ కన్జంప్షన్ సాధారణ వినియోగం కావాలి. నార్మల్ కన్జంప్షన్ అన్నా యావరేజ్ కన్జంప్షన్ అన్నా ఇవి రెండు ఒకటే మాట. ఒక్కసారి మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తుంటారు. నార్మల్ కన్జంప్షన్ సాధారణ వినియోగము ఆర్ యావరేజ్ కన్జంప్షన్ సగటు వినియోగము, ఇవి రెండు కూడా ఒకటే మాట. ఇది మనకి ప్రాబ్లంలో ఇచ్చేస్తే పట్టుకొచ్చి వేసుకుంటాం. ఒకవేళ ప్రాబ్లంలో మనకి ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు మనం యూజ్ చేసే ప్రిన్సిపల్ ఏంటి అంటే మినిమం కన్జంప్షన్ ప్లస్ మ్యాక్సిమం కన్జంప్షన్ బై 2. మినిమం కన్జంప్షన్ ప్లస్ మ్యాక్సిమం కన్జంప్షన్ బై 2 అంటే కనిష్ట వినియోగము ప్లస్ గరిష్ట వినియోగము బై 2 అంటే నార్మల్ కన్జంప్షన్ సాధారణ వినియోగము ఈజ్ ఈక్వల్ టు మినిమం కన్జంప్షన్ ప్లస్ మ్యాక్సిమం కన్జంప్షన్ బై 2 అంటే కనిష్ట వినియోగము ప్లస్ గరిష్ట వినియోగము బై 2. ఓకే, ఇప్పుడు మనకి మినిమం కన్జంప్షన్ అంటే కనిష్ట వినియోగము ఎంత ఇచ్చారు 25 యూనిట్స్. అలాగే మ్యాక్సిమం కన్జంప్షన్ గరిష్ట వినియోగము ఎంత ఇచ్చారు 75 యూనిట్స్. therefore నార్మల్ కన్జంప్షన్ ఆర్ యావరేజ్ కన్జంప్షన్ సాధారణ వినియోగము లేదా సగటు వినియోగము ఈజ్ ఈక్వల్ టు 25 ప్లస్ 75/2 అంటే ఎంత వచ్చింది 100/2 ఎంత అయిందనమాట 50 యూనిట్స్. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏం కావాలి, నార్మల్ రీఆర్డర్ పీరియడ్ సాధారణ తిరిగి ఆర్డర్కి పట్టే కాలము. నార్మల్ రీఆర్డర్ పీరియడ్ అన్నా యావరేజ్ రీఆర్డర్ పీరియడ్ అన్నా ఇవి రెండు కూడాను ఒకటే. అంటే సాధారణ తిరిగి ఆర్డర్కి పట్టే కాలము లేదా సగటు తిరిగి ఆర్డర్కి పట్టే కాలము. ఇది కూడా మనకి ప్రాబ్లంలో ఇచ్చేస్తే ఓకే, అది పట్టుకొచ్చి మనం వేసుకుంటాం. ఒకవేళ ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ప్రిన్సిపల్ ఏంటంటే మినిమం రీఆర్డర్ పీరియడ్ ప్లస్ మ్యాక్సిమం రీఆర్డర్ పీరియడ్ బై 2. నార్మల్ రీఆర్డర్ పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు మినిమం రీఆర్డర్ పీరియడ్ ప్లస్ మ్యాక్సిమం రీఆర్డర్ పీరియడ్ బై 2 అంటే తెలుగులో సాధారణ రీఆర్డర్కి పట్టే కాలము ఈజ్ ఈక్వల్ టు కనిష్ట తిరిగి ఆర్డర్కి పట్టే కాలము ప్లస్ గరిష్ట తిరిగి ఆర్డర్కి పట్టే కాలము బై 2. ఓకే, కనిష్ట తిరిగి ఆర్డర్కి పట్టే కాలము ప్లస్ గరిష్ట తిరిగి ఆర్డర్కి పట్టే కాలము బై 2. ఇప్పుడు మన ప్రాబ్లం ప్రకారంగా చూడండి, మినిమం రీఆర్డర్ పీరియడ్ కనిష్ట తిరిగి ఆర్డర్కి పట్టే కాలము ఎంత ఇచ్చారు, ఇది 4 weeks. గరిష్ట తిరిగి ఆర్డర్కి పట్టే కాలము మ్యాక్సిమం రీఆర్డర్ పీరియడ్ ఎంత ఇచ్చారు, అది 6 weeks. therefore నార్మల్ రీఆర్డర్ పీరియడ్ ఆర్ యావరేజ్ రీఆర్డర్ పీరియడ్ సాధారణ తిరిగి పట్టే కాలము లేదా సగటు తిరిగి ఆర్డర్కి పట్టే కాలము ఎంత అనమాట 4 + 6/2 ఎంత అయింది 10/2
ఎంత అయింది 5 weeks. ఓకే, దీని ప్రకారంగా మనకి 3 points కూడాను ఆన్సర్ వచ్చినాయి. చూడండి, మనకి ప్రిన్సిపల్ ఏంటి? మినిమం స్టాక్ లెవెల్. మనం కనుక్కోవాల్సింది మినిమం స్టాక్ లెవెల్, కనిష్ట స్థాయి నిల్వ. అది కనుక్కోవాలంటే మనకి ప్రిన్సిపల్ ఏంటి? రీఆర్డరింగ్ లెవెల్ మైనస్ నార్మల్ కన్జంప్షన్ ఇంటూ నార్మల్ రీఆర్డర్ పీరియడ్. తిరిగి ఆర్డర్ స్థాయి మైనస్ సాధారణ వినియోగము ఇంటూ సాధారణ తిరిగి ఆర్డర్కి పట్టే కాలము. దీని ప్రకారంగా మనకి ఆన్సర్ వచ్చినా లేవో చూడండి. తిరిగి ఆర్డర్ స్థాయి అంటే రీఆర్డర్ లెవెల్, తిరిగి ఆర్డర్ స్థాయి ఈజ్ ఈక్వల్ టు 450 units. నార్మల్ కన్జంప్షన్ ఆర్ యావరేజ్ కన్జంప్షన్, సాధారణ వినియోగము లేదా సగటు వినియోగము ఎంత? అది 50 units. నార్మల్ రీఆర్డర్ పీరియడ్ ఆర్ యావరేజ్ రీఆర్డర్ పీరియడ్, సాధారణ తిరిగి ఆర్డర్కి పట్టే కాలము లేదా సగటు తిరిగి ఆర్డర్కి పట్టే కాలము ఎంత? అది 5 weeks. Therefore, minimum stock level, కనిష్ట స్టాక్ స్థాయి ఈజ్ ఈక్వల్ టు 450 మైనస్ 50 ఇంటూ 5 అంటే 450 మైనస్ 250 ఎంత వచ్చిందనమాట? 250 units. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాయింట్. రెండోది ఏం కనుక్కోమన్నారు? మ్యాక్సిమం లెవెల్, గరిష్ట స్థాయి. ఇది కనుక్కోమన్నారు. గరిష్ట స్థాయికి ప్రిన్సిపల్ ఏంటి? రీఆర్డరింగ్ లెవెల్ ప్లస్ రీఆర్డరింగ్ క్వాంటిటీ మైనస్ minimum consumption into minimum reorder period. I repeat again, maximum level is equal to reordering level plus reordering quantity minus minimum consumption into minimum reorder period. గరిష్ట స్థాయి is equal to తిరిగి ఆర్డర్ స్థాయి ప్లస్ తిరిగి ఆర్డర్ పరిమాణము మైనస్ కనిష్ట వినియోగము ఇంటూ కనిష్ట రీఆర్డర్ పీరియడ్. ఓకే, రీఆర్డర్ స్థాయి ప్లస్ రీఆర్డర్ పరిమాణము మైనస్ కనిష్ట వినియోగము ఇంటూ కనిష్ట తిరిగి ఆర్డర్ కాలము. ఓకే, రీఆర్డర్ లెవెల్, తిరిగి ఆర్డర్ స్థాయి ఎంత వచ్చింది? 450 units. రీఆర్డర్ క్వాంటిటీ, తిరిగి ఆర్డర్ పరిమాణము ఎంత వచ్చింది? 300 units. మినిమం కన్జంప్షన్, కనిష్ట వినియోగము ఎంత? అది 25 units. మినిమం రీఆర్డర్ పీరియడ్, కనిష్ట తిరిగి ఆర్డర్ కాలము ఎంత? అది 4 weeks. ఓకే, ఇప్పుడు మ్యాక్సిమం స్టాక్ లెవెల్, కనిష్ట స్టాక్ స్థాయి ఈజ్ ఈక్వల్ టు 450 ప్లస్ 300 మైనస్ 25 ప్లస్ 4 అంటే 750 మైనస్ 100 ఈజ్ ఈక్వల్ టు 650 units. ఇప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి? మ్యాక్సిమం స్టాక్ లెవెల్ అంటే గరిష్ట స్టాక్ స్థాయి ఎంత వచ్చింది? 650 units. మినిమం స్టాక్ లెవెల్, కనిష్ట స్టాక్ స్థాయి ఎంత వచ్చింది? 200 units. Okay, this is about stock levels problems. ఓకే, నెక్స్ట్ వీడియోలో కూడా మనం వీటి మీదే ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే, I will continue.